గడప ఉన్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ 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 అప్పుల మంటలు బతుకులు కాలే బడుగుల ఘోషలు ఆగాలంటే వాట్రా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ 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 పింఛన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్రా మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి 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 జగన్ కావాలి జగన్ మన జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునివి నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్ నీదే జగన్ చెట్టంత కొడుకు తల్లి తండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే నీకు మాకు మధ్యలో ఏ పార్టీకైనా ఎంత పెద్ద పార్టీకైనా కార్యకర్తల బలం లేదే పార్టీకి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత టీడీపీ కూటమి వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నప్పుడు కూడా జగన్మోహన్ గారి మీద ప్రేమతో పార్టీ మీద కసితో ఇంట్లో ఉన్న జెండాలనే తీసి జెండాలు భుజం మీద వేసుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మా భుజం మీద జెండా దిగదు, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము. ఎన్ని కష్టాలను పెట్టండి, ఎన్ని కేసులను పెట్టాలని చెప్పినా మేము ఎన్నింటికి వెనకాలమని చెప్పేసి పార్టీ కోసం జగన్మోహన్ కోసం అంటుపెట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన రాజకీయాలు సుమారు 20 సంవత్సరాలు చూస్తున్నాం. చాలా తక్కువ టైంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని గ్రూపులున్నా అన్ని గ్రూపుల్ని సుమారుగా 6 నెలల్లో కలిపి ఏకతాటి మీద నడిపించిన నాయకుడు మా నాగార్జున అని చెప్పి సభావం తెలియజేస్తున్నా. నాగార్జున దేని మీద డాక్టరేట్ ఇచ్చేది నాకు తెలియదు, కానీ రాజకీయాల్లో మాత్రం ఇంత అనుభవం ఉన్నారు కాబట్టి నిజంగా డాక్టరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారితో పాటు కేబినెట్ లో ఉండి దేశంలో ఎక్కడా లేని విధంగా సుమారుగా 100 అడుగుల పైన కాన్ఫరెన్స్ గారిని ఏర్పాటు చేసిన ఏకైక మంత్రివర్యులు మన మేరు నాగార్జున అని చెప్పి సభాము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు బయటికి వస్తే ఒక సంచలనం, జగన్మోహన్ గారు బయటకు వస్తే ఒక సునామీ లాగా జనాలు వస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు భయం వణుకు ఉత్సాహ, అందుకనే జగన్మోహన్ గారిని బయటికి రాకూడదని చెప్పేసి నిర్బంధించాలని చెప్పేసి కేసులు పెడుతున్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల కోసం అండగా ఉండడం కోసం వచ్చినప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి వేలాదిగా వచ్చి మా రైతుల కోసం మా జగన్మోహన్ గారు వస్తున్నారని చెప్పేసి వచ్చినప్పుడు సుమారుగా 1,00,000 జనాభా వచ్చి మేము మా జగన్మోహన్ గారి కోసం అండగా ఉంటామని చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా నమస్కారం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ కష్టం లేకుండా రైతులు సంతోషంగా ఉండి రైతులు లక్షాధికారులా ఉన్నారు. జగన్మోహన్ గారి ప్రభుత్వ పరిపాలనలో రైతులందరూ చెక్కులు అమ్ముకొని రైతులంతా కలిసిమెలిసి ఆ వచ్చే డబ్బులతో బిర్యానీ తినే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఇంట్లో సర్దిపోటు తిని మళ్ళా ఇంటికి వచ్చి సర్దిపోటు తినాల్సిన పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉందని చెప్పి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత నేరుగా అసెంబ్లీలో ఈ సూపర్ 6 చేయలేదని చెప్పి నిశ్చితుగా బయటపడి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పి సభావం తెలియజేస్తున్నా. ఎలక్షన్ల ముందు టీడీపీ కార్యకర్తలందరూ చొక్కాలు దించుకున్నారు, లుంగీలు దించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసే వెన్నుపోట్లు మోసాలు చూసి వాళ్ళే బరాయించలేక చిరిగిన చొక్కాలు గుట్లు కొట్టుకుంటారు. అంతకుముందు సూట్ కేసులు చేసి ఎమ్మెల్యేలు గెలిపించాలని చెప్పినారు. ఇప్పుడు కార్యకర్తలు పట్టించుకోపోయేందుకు నేను ఒకటే చెప్తున్నా, ఈసారి ఎలక్షన్ లో ఎన్ని కూటములు ఎన్ని పార్టీలు లేకపోయినా ప్రజలు మొత్తం ఏకమయ్యారు. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి 2029లోని అందరూ నడుం బిగించి
మళ్ళా మాకు జగన్మోహన్ గారు రావాలి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వస్తేనే రైతులు బాగుంటారు, మహిళలు బాగుంటారు, బడుగు బలహీన వర్గాలు బాగుంటారని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి రాజశేఖర్ గారు ఏ విధంగా పరిపాలన చేశారో జగన్మోహన్ గారు అంతకన్నా ఎక్కువ బాగా పరిపాలన చేశారు. కాబట్టి అమ్మఒడి కానీ, ఇల్లు పత్రాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, మహిళలందరినీ గౌరవించిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత ప్రతిదీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పప్పం గడపాలనుకుంటారు. కానీ మన నాయకుడు మహిళల మీద గౌరవంతో వాళ్ళు 50% నామినేషన్ పోస్టులు కానీ, మహిళలందరికీ ఉద్యోగ వస్తువులు కానీ కల్పించిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభకు తెలియజేస్తున్నా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రానికి మంచి వ్యక్తి కావాలి, మాట మీద నిలబడే వ్యక్తి కావాలి, ఒక్కసారి హామీ ఇస్తే హామీ నెరవేర్చే నాయకుడు కావాలి. అటువంటి నాయకుడికి ఇప్పుడు కనబడే నాయకుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక రికార్డు రాజకీయం చేసే మగాడు లాంటి నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఆశాజ్యోతి, ఈ రాష్ట్రానికి అవసరమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు కావాలి. మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మళ్ళా కలిసిమెలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి జగన్మోహన్ కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఇన్నా చాలా మంది చెప్తా ఉన్నారు, జగన్మోహన్ గారి పరిపాలనలో కొంతమందికి కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది, నాయకులకు ఇబ్బంది జరిగినాడు. కానీ జగన్ పరిపాలనలో అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అన్ని వచ్చి మన కార్యకర్తలందరికీ వచ్చిందిగా. ఎవరికి అన్యాయం జరగల. కొంతమంది స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి న్యాయం జరగలేదు కానీ వాళ్ళకి పదవులు సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వాళ్ళు కూడా జగన్మోహన్ గారు దైవంలే అయ్యారని చెప్పేసి సభలు చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఎక్కువ డబ్బులు సహాయం చేయలేకపోయారు, ఎక్కువ వర్కులు సహాయం చేయలేకపోయారు. కానీ ఈసారి ఎలక్షన్ లో అయిన తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన కదా, జగన్ 2.0లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆఫీసులు పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా, ఎంఆర్ ఆఫీసు పోయినా వాళ్ళు ఆఫీసు నిలబడి వాళ్ళకి పనులు చేసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పని చెప్పారు. కార్యకర్తలందరూ నాయకులు ధైర్యం ఉండాల్సిన అవసరం ఉందని సభకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఎంతమంది నాయకులు చేరుకుపోయారు, ఎంతమంది నాయకులు చేరుకుపోయారు. ఒక నాయకుడు ఎదుగుతుంటే గోతులు తీసే నాయకులు చెప్తున్నారు. ఒక నాయకుడు ఎదుగుతుంటే గోతులు తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఏ శివప్రసాద్ వరకు ఎవరు గోతులు తీసే పరిస్థితి లేదు. నాయకులందరినీ, ఇన్ఛార్జీలందరినీ గెలిపించడం కోసం జగన్మోహన్ గారి నాయకత్వంలో మా వంతుల 8 మంది నియోజక ఇన్ఛార్జీని గెలిపించుకోవడం కోసం సాయశక్తులు అందించేస్తారని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఎలక్షన్ లో గెలిచాడు. 2024లో మళ్ళా మోసం చేశాడు. మళ్ళా 2029లో మళ్ళా మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇటువంటి మోసపూర్తి నాయకుడిని, దగాకోరు నాయకుడిని మనం నమ్మకూడదని మీరు అందరూ ప్రజల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి బాబుని నమ్ముతూ మనం నమ్ముకోవాల్సిన నాయకుడు మన దైవం జగన్మోహన్ గారు. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, మనం అందరం బాగుపడతాం. కాబట్టి దయచేసి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకున్నంత వరకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులందరూ కలిసిమెలిసి పార్టీ కోసం కష్టపడాలి. 2029లో నాగార్జున ఎమ్మెల్యే చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అదేవిధంగా మన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, భర్త బ్రహ్మానంద రెడ్డి గారికి, మన ఒంగోలు ఇన్ఛార్జి రవి గారికి, అదేవిధంగా కనకారావు గారికి, మన ఆగన్న గారికి, రవి గారికి, అందరికీ, వెంకటేశ్వర్లకి, రమణారెడ్డి గారికి, పిచ్చిరెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ గారికి, అదేవిధంగా మన సంతనోత్తలపాడులో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలకి మండల ప్రెసిడెంట్లుగా 3 మండల అధ్యక్షుల వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మహిళలకి, జడ్పీటీసీలకి, ఎంపీపీలకి,
వేదిక మీద ఉన్న నాయకులందరికీ, కార్యకర్తలకి, ముందుగా పత్రికా విలేకరులకి అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాబు స్టూడెంట్ని మోసం గ్యారంటీ అనేది ఈరోజు మనము పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి మనం ముందుగా పూలదండలు వేసుకొని మనం గుర్తుగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇంకా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి జబ్బులు వచ్చినా కూడా హార్ట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఉన్నాను, ఎంత ఖర్చైనా చూపిస్తానని చెప్పిన ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు దిగ్విజయంగా మనకు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత మళ్ళీ మనకి 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి రాజశేఖర రెడ్డి దూరం అయిన తర్వాత చాలా మనం ఇబ్బందులు పడ్డాము. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే అయినాడు. అప్పుడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు శివప్రసాద్ రెడ్డి గారు మెడ్రాస్లో హౌస్ సర్జరీ చేయడం జరుగుతుంది డాక్టర్గా. తర్వాత వాళ్ళ నాన్నకు సపోర్ట్గా కావాలని చెప్పి, బిజినెస్ కానీ దేనికైనా సపోర్ట్గా ఉండాలని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్న ఆశయాలు ఏంటంటే ఒక డాక్టర్గా శివని డాక్టర్గా చేస్తున్నాము, మా కూతురు కూడా డెంటల్ డాక్టర్గా చేసింది, ఇద్దరు కలిసి మనము ఒక ప్రజాసేవ కోసం హాస్పిటల్ పెట్టి ప్రజలకి, పేదవాళ్ళకి వైద్యం అందించాలని ఆయన ఆశయం. ఆ ఆశయం తర్వాత ఏంటంటే శివప్రసాద్ బిజినెస్లోకి దించడం జరిగింది. తర్వాత ఎంపీపీగా అయ్యి శివప్రసాద్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు. అదేవిధంగా బుజ్జేపల్లి వెంకయ్యమ్మ ఎంపీపీగా చేసి జిల్లా పరిషత్ చైర్మన్ అయింది. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు శివకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు దిగ్విజయంగా చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో అదే ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే డెత్ సర్టిఫికెట్ ఇచ్చే ధైర్యం పైన దేవుడికి కూడా లేదు. మనకు సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఏదో ఒక ఆఫీస్లో డెత్ సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆశయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. 100కి 100%, 108 కానీ ఏదైనా కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ నాన్న ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2024లో కూడా గెలవడం జరిగింది. అదే మనకి సంతనోదలపాడు నియోజకవర్గంలో మనం ఈసారి మన ఓడిపోవడం జరిగింది. ఈసారి మన నియోజకవర్గంలో, దర్శి నియోజకవర్గంలో మన కార్యకర్తలందరూ కలిసిమెలిసి కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ఎవరు తగ్గకూడదని నేను సభాముఖం మీ అందరికీ చెబుతున్నాను. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మనకి చూశారు కదా, ప్రజల్లో ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళే చెప్పులేశారు, టీడీపీ వాళ్ళే రాళ్ళు వేశారు, వాళ్ళే వేసి కూడా మన మీద కేసులు పెట్టి మనల్ని జైల్లో పెట్టారు. అయితే ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, జైల్లో వేసినా
ఎన్నాళ్ళు వేస్తారో వేసుకోనియండి. ఇంకా మనకు వాళ్ళకు ఉండేది 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటేమో 3 సంవత్సరాలు చేసుకొని ఏదైనా తర్వాత మనం తప్పనిసరిగా 29లో మనకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేస్తున్నాం. అందరం కలిసి మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలని 8ని గెలిపించుకున్నామని సభాముగా తెలియజేసుకుంటూ మనకి జగన్మోహన్ రెడ్డి గారి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎంతమంది జైల్లో వాళ్ళు పెట్టినా కూడా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తప్పనిసరిగా 2009 100కి 100% ఈ పక్క పోతూ ఈ పక్క తిరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు తప్పనిసరిగా చేస్తున్నామని కూడా సభాముగా తెలియజేసుకుంటూ మనందరం ఈ 3 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్యకర్తలకి, మహిళలకి అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మన సంతలో మంచి మెజార్టీగా గెలిపించుకున్నామని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సంతోషపాడు నియోజకవర్గానికి నేను ఎలా వచ్చానో, ఏ విధంగా పోటీ చేశానో, ఎలా వెనుకబడిపోయానో, వెనుకబడి దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో బుచ్చపల్లి సుప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వం, ఆయన అండతో నేను ఎవరిని కోసం ఆలోచిస్తున్నా. శివన్న యొక్క నాయకత్వాన్ని ఈ జీవితంలో రాజకీయాలు నడపాలతో ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మరలా నన్ను ఇక్కడే ఉండమని చెప్పడం వల్ల నేను ఓడిపోయినా పారిపోయాను కానీ కాదు, మీకు పని చేయాలని, మీకు సర్వీస్ చేయాలని, మీకు అండగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ కుట్రలు చేర్చాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పోయాలని నేను పనిచేస్తా ఉన్నా. ఆ కూడలోనే విస్తృత స్థాయి సమావేశం అందరినీ ఒకసారి కావాలని, తద్వారా కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా విపులంగా మీకు చెప్పాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు, ప్రజలు ఏ విధంగా మోసం చేశాడు, ఎన్నికలప్పుడు ఏ హామీలు ఇచ్చాడు, ఎందుకు చేయలేకపోయాడు, అందుకని చంద్రబాబు నీ ఒక ఆలోచనలన్నీ అబద్ధం, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు ఆయన ఏం హామీ ఇచ్చాడో, ఎన్నికలకు ముందు రైతులకు ఏం చెప్పాడో, మహిళా మతలకు ఏ విధంగా పెన్షన్ ఇస్తానన్నాడో, చదువుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానన్నాడో, విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తానన్నాడో, నిరుద్యోగులకు ఎంత గుర్తిస్తానన్నాడో, రైతు సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగపడతారన్నాడో, అనారోగ్యం వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారన్నాడో, ఈ రాష్ట్రానికి ఎన్ని హామీలు ఇచ్చాడో అవన్నీ మోసం చేస్తా ఉన్నాడని చెప్పాలని, తద్వారా నిన్ను నమ్మం బాబు, నువ్వు ఎక్కడైనా మారు అని చెప్పాలనే ఉద్దేశంతో సంతోషపాడులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కార్యక్రమానికి మరి చాలా సమయం అయిపోయింది. నేను ఒకటే ఇక్కడ క్రింద కూర్చున్న వాడు కానీ పైన ఉన్న కానీ మీ అందరినీ వేడుకుంటా ఉన్నా, మీ అందరికీ అవకాశం రాకపోయినా మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు వారి ఉపన్యాసాలని ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. అందరూ సహకరించమని కోరుకుంటా ఉన్నా. 4-5తో సహా ఈ సోదరులారా, మనం ఈ రాష్ట్రంలో వంచనకు గురయ్యాం. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి యావత్ ప్రజానీకం రాష్ట్రంలో వంచనకు గురైంది. మనందరికీ తెలుసు, జగనన్న నవరత్నాలని చెప్పి నవరత్నాలే కాకుండా గెలిచాక అనేక మందికి ఆసరాని కాపునేసుకొని వివిధ రకాలుగా, అంటే ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడేయడానికి ఆయన చేసిన ప్రయత్నం మనందరికీ తెలుసు.
అదేవిధంగా తలసరి ఆదాయం కూడా పెరిగి పేదరికం తగ్గిందని కూడా మన ఆర్థిక శాఖ సూచనలు కూడా మనకు అర్థమవుతాయి. మనందరం కూడా అనుభవించే వాళ్ళు కూడా తెలుసు గత 5 ఏళ్లలో పేదరికం గ్రామాల్లో ఎంత తగ్గిందో. ఏదో కుటుంబాల్లో ఆరోగ్యం బాగలేకపోతేనో, ఆరోగ్యం బాగలేక ఇంటి పెద్దకి ఎక్కువ ఖర్చు అయితే తప్ప ఏ కుటుంబం వెనకబడి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరికి లక్షాధికారులుగా మారారు. ప్రతి కుటుంబం కూడా పిల్లలకు డబ్బులు ఇటు అయితేనేమి, మహిళలకు డబ్బులు ఇటు అయితేనేమి, రైతాంగానికి మద్దతుగా ఉండటం అయితేనేమి, రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించడం అయితేనేమి, ఆయన చేసిన పని మన దేశంలోనే ఒక కేస్ స్టడీగా రుజువు అవుతుంది. ఎందుకంటే బటన్ నొక్కుడు అని చంద్రబాబు నాయుడు తేలిగ్గా మాట్లాడాడు. ముసలి కూడా బటన్ నొక్కుద్దని. మరి ముసలి వాళ్ళు బటన్ నొక్కలేకపోతున్నాడే. చదువురాని ముసలి నొక్కుద్దని చెప్తున్నాడు. 40 ఏళ్ళు రాజకీయ నీతిజ్ఞుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ ముసలాయన బటన్ నొక్కలేకపోతున్నాడు. ఎందుకనో అర్థం చేసుకోవాలి. దూరదృష్టి, ఆర్థిక అవగాహన ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మనీ పంపిణీ డబ్బుల్ని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేశాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఆదరణని, అంటే మనకి పాల పరుగు ఇస్త్రీ పెట్ట, లేకపోతే మన నాయ బ్రాహ్మణులకి కిట్లు, ఇట్లా బీసీలకి కిట్లని, వస్తువులు గురించి సైకిళ్ళని, అంటే ప్రభుత్వ డబ్బుని గిఫ్టుల రూపంలో వస్తువులు కొని దాంట్లో కమిషన్ కొట్టేట అలవాటు చంద్రబాబు నాయుడికి. ఆ కమిషన్ లేకుండా ఈదర్చుందేదో నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే అవినీతి లేకుండా ఉంటుందని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ప్రజల మీద పెట్టే పెట్టుబడి, నీ పిల్లల మీద పెట్టే పెట్టుబడి భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పి మనందరి కుటుంబాలు పెరిగి, మన కొనుగోలు శక్తి పెరిగి, మన పిల్లలందరూ చదువుకొని మన పిల్లల ఉద్యోగాల్లోకి వస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. ప్రజలు ఆటోమేటిక్ గా తలసరి ఆదాయం పెరిగాక పన్ను రూపంలో కట్టే డబ్బుతోటి రాష్ట్రం ముందుకెళ్తుందని ఆలోచించిన దార్శనికుడు. ఈరోజు మరి నువ్వు ఆ రోజు పలికిన వాగ్దానాలు ఏంటి? ఇవాళ నువ్వు ఎదిగెనకపోతున్నావు. మనందరినీ నూతలపాడు మొత్తం వ్యవసాయక ప్రాంతం, మనందరం పొగాకు పండించాం. 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడికి పొగాకు ధర ఎట్టు నిలబెట్టాలో తెలీదా? తెలుసు. దొంగ వ్యాపారస్తులతో దొంగ తెలియ కాదు. మార్క్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఇచ్చి ఇదే క్రైసిస్ వచ్చినప్పుడు ఇంకెంతైనా ఇస్తాను, ముందు రైతు నష్టపోకూడదని బయట వేస్తే రైతాంగం మొత్తం బయటపడింది. కంపెనీలకు ఒక భయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మోసం చేస్తే ఊరుకోవడానికి ఒక భయం వచ్చి 4 ఏళ్లు మన ప్రభుత్వంలో రైతులు లాభపడ్డారు. ఇవాళ ఎందుకు నష్టపోతున్నారు రైతులు? వ్యాపారస్తులతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తిని మీ పార్టీ ఉన్నారు. మనకు తెలీదా? వ్యాపారస్తులు నేను ముందు నుంచి 3 నెలల ముందు నుంచే చెప్తా ఉన్నా. వ్యాపారస్తులు ముందుగానే మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం మార్కెట్లోకి రాదు, మనం భయపడాల్సిన పని లేదు, కొనుగోలు చేయాల్సిన పని లేదు, మీరందరూ కంట్రోల్లో ఉండి తగ్గించి కొనుక్కుందామని సిండికేట్ అయ్యారు. ఈ విషయాన్ని 3 నెలల నుంచి చెప్తుంటే ఈ శాసనసభ్యులు ఒక్కరోజు కూడా ప్రజల తరఫున మాట్లాడకుండా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి లేకుండా నటిస్తున్నారంటే మనం అందరం గమనించాలి. వీరు ప్రజల తరఫున ఉన్నారా? అవినీతిలో మునిగిపోయి రైతుల సమస్యలు పట్టకుండా కాలం వెల్లడిస్తా ఉన్నారు. రేపెట్టాకు రాం కదా, ఈ 4 ఏళ్లలో అందరి గాడికి దోచుకుందామని ఆలోచనలో ఉన్నారు తప్ప మనం నమ్మి ఓట్లేసిన ప్రజలకు మనం జవాబుదారీ ఉండాలనే జ్ఞానం మర్చిపోయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిర్చి పంట చూసినా, పత్తి పంట చూసినా, ఏ పంట చూసినా, శనగలు చూసినా, మినుములు చూసినా, కందులు చూసినా ఈ ప్రభుత్వం సేకరణలో విఫలమైంది, మద్దతు ధర ఇవ్వడంలో వైఫల్యం చెందింది. అదేవిధంగా ఇక
హామీలన్నీ మీకు అందరికీ తెలిసినాయే. రైతులకి 20,000 అదనంగా ఇస్తా అన్నాడు ఈ మహానుభావుడు. ఇచ్చాడా? రైతుల కోరికన్నా 20,000 ఇచ్చాడా? మన పిల్లలందరికీ నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? 4 లక్షలు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఉన్న ఉద్యోగాలు మాత్రం తీసేశాడు. రేషన్ షాప్ పనుల్లో పనిచేసేవాళ్ళని, లిక్కర్ షాపుల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ లో పనిచేసేవాళ్ళని, వాలంటీర్లు వీళ్ళందరినీ తీసేసి ఒక 3-4 లక్షల ఉద్యోగాలు అయితే పోగొట్టాడు తప్ప ఒక్క కొత్త ఉద్యోగం అడిగలేదు. భూమిని మనం ఇచ్చే భూమిని మన ఊళ్ళో ఏమన్నా రూపాయికి భూమి దొరుకుతుందా? 1 రూపాయికి ఎకరం భూమి దొరుకుతుందా? విశాఖపట్నంలో 99 పైసలకు భూమిని ఇస్తున్నాడు. 99 పైసలకి ఎకరం భూమి అంట. ఇది ఎంత విచిత్రం మనం ఆలోచించండి. ఈ చంద్రబాబు నాయుడు మోసాలు చేసి ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని గంపగొత్తగా అమ్ముకుంటున్నాడు. వ్యాపారస్తులు కానీ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాప అమరావతి రైతులు భూములు ఇచ్చి నమ్మి అందరు కోటీశ్వరులు అవుతారని ఆశపడి వీళ్ళు చెప్పిన మాటలు అంటే ఇప్పటికి వాళ్ళు బయటపడ్డారు. సిఆర్డీఏ చట్టం పెట్టి అందరినీ వేసిపోయి అక్కడ పెరుగుద్దని చెప్పి అందరూ కొనుక్కొని సిఆర్డీఏ చట్టం ఎదుర్కొని క్రయ విక్రయాలు నష్టపోతే పాపం మళ్ళీ బయటపడదామని ఈ రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఎవరికి పెట్టారు వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటాడంట. ఆ భూమిని ప్లాట్లు వేసి రైతులకు ఇచ్చిన కానీ మిగతాది లోన్ పెట్టుకుంటాడంట. బ్యాంకులు అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తాడంట. మళ్ళీ ఆ రైతుల పరిస్థితి ఏంది? రైతాంగాన్ని యావత్ ప్రజానీకాన్ని మోసం చేయడానికే చంద్రబాబు నాయుడు పెట్టాడు. దురదృష్టవశాత్తు 5 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక అబద్ధం చెప్పి అధికారంలోకి వస్తున్నాడు. ప్రజలు కంటిన్యూగా మోసపోతానే ఉన్నారని మనమ్మ ఈ ప్రభుత్వంలో 1 సంవత్సరం కానీ తెలికే ఇంతమంది కార్యకర్తలు ఇంత ముందుకు వచ్చి చైతన్యంగా ఉన్నారంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. నాగార్జున కూడా పూర్తిగా అందుబాటులో ఉంటా ఉన్నాడు. మృదు స్వభావి, మనందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి కాబట్టి మీరందరూ ఆయనకు మద్దతుగా ఉండి బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సీట్లు గెలవాలని మీరందరూ ఉత్సాహంగా పార్టీకి కష్టపడి పనిచేసి అధికారంలో తీసుకొచ్చుకుంటే బాగుంటుందని జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలా. అయితే ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఇంతమంది ఐక్యం ఉంది కదా, అధికారం వస్తే ఉండదు. అధికారం వస్తే ఇంత ఐకమత్యం ఉండదు. ఎందుకు ఉండదు? ఏదో వివో ప్రాబ్లమ్స్ ఊళ్ళో వాళ్ళకి, మండలంలో వాళ్ళకి, నియోజకవర్గంలో వాళ్ళకి ఏదో కొరవలు పెట్టుకొని మనంతకు మెలవాలికి మనమేకుండానే పార్టీ ఓడిపోయింది. ఇదే ఐకమత్యంతో ఉంటే జగన్ ఎల్లకాలం ముఖ్యమంత్రి ఉంటాడు, ఎల్లకాలం రాష్ట్ర ఈ అవకాశం ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. ఒక్కసారి ఆలోచన చేయండి. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. బాబు షూరిటీ ఎంతవరకు, మోసం అనేటటువంటిది ఏంటనేటటువంటి దాన్ని పరిణామంలోకి తీసుకున్నట్లయితే మనం రాష్ట్రం మొత్తం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఒక సంవత్సరంతో పాటు నియోజకవర్గమే కొనబడ్డారు. మీ మేధావులంతా వేదిక మీద ఉన్నారు, చాలా మంది చదువుకున్నటువంటి వారు ఉన్నారు. ఆలోచన చేయండి. ప్రకాశం జిల్లాను నిర్మాణం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో అన్నిటికంటే వెనుకబడిపోయినటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలను గుంటూరు డివిజన్, మార్కపూర్ డివిజన్, కందుకూరు డివిజన్ తీసుకొచ్చి జిల్లాను చేశారు. పాపం కీర్తిశేషుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి యొక్క సహకారంతో, కీర్తిశేషుడు రొండ నారపరెడ్డి గారి యొక్క పట్టుదలతో జిల్లాను నిర్మాణం చేయడం జరిగింది. ఆ జిల్లా నిర్మాణం అయిన తర్వాత ఈ కథ చెప్పుకుంటూ పోతే గంటలు పడుతుంది. కానీ మీ నియోజకవర్గం చాణక్య మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చాలా మంది కూడా మర్చుంటారు. ఈ సంతనోత్తరపాడు నియోజకవర్గానికి సంబంధించి 1 ఎకరా తడుపుకునేటటువంటి దానికి నీటి వస్తు ఉండేటటువంటిది కాదు. మా అత్తగారు కూడా ఈ నియోజకవర్గంలో మీ యనమలమెల్లూరు గ్రామం. నాకు పెళ్లి చేసినప్పుడు ఎకరా 9,000 10,000 వాళ్ళు కట్టలు ఇస్తే ఏమయ్యా
ఎకరా 9,000 రూపాయలు చుండూరు రవి గారి ఊరు కూడా. అదేవిధంగా శివకుర్తికెళ్ళిపోతే సుబ్బారెడ్డి అన్నవాళ్ళు మొట్టమొదటిగా వాడుకున్నటువంటి పరిజ్ఞానంతో గనులను వెనకతీసిన తర్వాత భాగ్యవంతులు అయ్యారు తప్ప, లేకపోతే ఆ ప్రాంతంలో సరిగా రేగు చెట్లు కూడా సరిగా మొలిచేటటువంటివి కాదు. ఇది వాస్తవా కాదా? కానీ ఈ రోజున ప్రకాశం జిల్లాలో అతి భాగ్యవంతమైనటువంటి నియోజకవర్గం సంతనపురపల్లి నియోజకవర్గం. దీనికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వెలుగొండ మల్లవరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన, రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణం చేసిన, మన పక్కనే ఉన్నటువంటి గ్రోత్ సెంటర్ అభివృద్ధి చేసిన, ఇవన్నీ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సస్యశ్యామలంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది భారతదేశమే కాదు ప్రపంచంలోనే చేపకుర్తి అంటే గ్రానైట్ సమృద్ధిగా అందించగలిగినటువంటి నియోజకవర్గంగా ఖ్యాతి గడించిందంటే అది ఒక డాక్టర్ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి. దీనిలో అయ్యా దయచి పాత్రికేయులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. 1% నేను తప్పు మాట్లాడినా అనవసరంగా పోకినా మీరు ప్రశ్నించండి, ఖండించండి. ఈ నియోజకవర్గంలో నాగార్జున గారు మీరు వినాలి, ఈ నియోజకవర్గంలో కనీసం 1 సెంటు కలుపుకునేటటువంటి దానికి నీటి వస్తలేకపోతే మల్లవరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఎకరా రేటు 10,000 ఉన్నటువంటి దాన్ని ఈ రోజున 1 ఎకరా మక్తా 30,000 35,000 వరకు మక్తా తీసుకునేటటువంటి విధంగా అభివృద్ధి చెల్లించినటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందనేటటువంటిది వాస్తవం. అదేవిధంగా రామతీర్థం కానీ, అదేవిధంగా గ్రోత్ సెంటర్ మీ అందరూ తెలుసుకోవాలి. 1,300 ఎకరాలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ దివంగత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో 1,300 ఎకరాలు ఎక్వైర్ చేసి ఈ ఒంగోలు అనేటటువంటి వెనుకబడినటువంటి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలంటే వ్యవసాయకంగాతో పాటుగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందించాలని చెప్పి 1,300 ఎకరాలు ఎక్వైర్ చేస్తే ఆయన ఇచ్చిన తర్వాత అడిగుతున్నద అది ఒక అడవిగా తయారైంది. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అడవిలాగా తయారైంది. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రోత్ సెంటర్ కావాల్సినటువంటిది అంత క్రితంలో అన్ని రకాల వస్తువుల నిర్మాణం చేస్తే ఒక్కొక్క గజం 400 రూపాయలు రేటు నిర్ణయిస్తే ఎవరు రాలా, దాన్ని 60 రూపాయలకే గజం ఇచ్చేటటువంటి విధంగా రాజశేఖర రెడ్డి గారు రికమెండ్ చేస్తే ఈ గ్రోత్ సెంటర్ 1,300 ఎకరాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందాయి. అది సాధించినటువంటి ప్రగతి. ఈ రోజున గ్రానైట్ మీకు తెలుసు, అందరికీ ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆ విధంగా అభివృద్ధి చెందించినటువంటి వాడు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు ప్రకాశం జిల్లా మొత్తానికి కూడా వెలుగొండ ప్రాజెక్ట్. నిన్న చెప్తున్నాడు ఒక ఆయన, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మార్కపూర్ణులు చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే ఈ ప్రకాశం జిల్లా పరిస్థితి చంద్రబాబు నాయుడు మనం చూసాం. ఒకటి మాత్రం రోజు వాస్తవం అవుతా ఉంది. సహజంగా చంద్రబాబు నాయుడు అంటే గెలిస్తే ఏమనుకుంటారంటే కరువులు వస్తాయి, అదేవిధంగా రైతు చచ్చిపోతారు అనుకుంటా ఉన్నాం. ఆయన జాతితో ఇంకోటి చేరిపోయింది. ఇప్పుడు చంద్రబాబు వస్తే మాత్రం మోసం మాత్రం గ్యారంటీ జరిగిందనే దానికి సాక్షి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు చంద్రబాబు నాయుడు సుపరిపాలన చెప్పేసి తొలిగని చెప్పేసి గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చినాక 1 సంవత్సరం లోపే
వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు తప్పుడు అడుగులు కనపడుతున్నటువంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాలు చూసాము, ఈ ప్రభుత్వాలు చూసినాక ఇది ప్రజలకి ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం భావన ఉన్న కనుకనే ఈరోజు ఒక నాయకుడు ప్రజల్లోకి వస్తా ఉంటే, ఒక నాయకుడు నా రైతులు దెబ్బతింటూ ఉన్నారు, పొగాకు పంట పండించి గిట్టుబాటు లేక పురుగు మందులు తాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో నుంచి ఆ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి ఒక బాధ్యత రైతుల కోసం వస్తా ఉంటే నువ్వు రావద్దు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరులో మామిడి రైతులు మనం చూస్తూ ఉంటే మామిడి రైతుల్ని పరవశం కోసం వస్తే అనేకమైనటువంటి నిర్బంధాలు, అనేకమైనటువంటి వేధింపులు, అనేకమైనటువంటి ఒక దుర్మార్గుడి పరిస్థితి కనపడతా ఉందంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు మీరు చెప్పుకున్నారు. కానీ ప్రజలు మాత్రం నిర్ణయించారు ఇది ప్రజలు ముంచే ప్రభుత్వం అనేది ఆ భయం మీ పట్ల ఉన్న కనుకనే ఈరోజు మాట్లాడితే కేసులు, ఫేస్బుక్ లో మా ఊర్లో పొగాకు పండింది, పొగాకు నాకు దిక్కు లేక మేము ఆత్మహత్య స్థాయికి వెళ్ళని చెప్పేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే వీడు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని అసభ్యంగా మాట్లాడాలని చెప్పినటువంటి కేసులో పక్కనుంచి ఒక పక్క నా భూములు ఆపుకుంటున్నారు, నా గిట్టుబాటు జరగాలని చెప్పేసి పురుగులు మనం తాగుతా ఉంటే ఎంత దుర్మార్గంగా ఉంది, ఇది సుపరిపాలన అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. ఏమైపోయింది 40 సంవత్సరాలకు 4 సార్లు ముఖ్యమంత్రి ఎక్కువైపోయింది. ఈరోజు రాజకీయాల్లో ఒక నిబద్ధత కలిగిన నాయకుడు ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్దేశం ఉంది కనుకనే సహజంగా ఓడిపోయినాక 2019లో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. మొన్న వచ్చాడు బయటికి ఎలక్షన్ ముందు. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయాడు. కరోనా వచ్చి అయ్యా మీరు 3 అడుగులు సమాన దూరంలో ఉండంటే 300 కిలోమీటర్లు దాటి హైదరాబాద్ లో కాపుతున్నటువంటి మంచి చంద్రబాబు నాయుడు. కానీ అధికారం వస్తా ఉన్నది పోతా ఉన్నది. కానీ ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి మనం ఒక బాధ్యతటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పోరాడాలనే ఉద్దేశం ఉందా కనుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేనున్న పొదిలి ప్రకాశం జిల్లా పొదిలి పట్టణానికి వచ్చి ఒక సైనికుడే మనకై ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు
చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే. మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, ఇందరి మనసుల మనిషివి నీవే, మహానేత కొనసాగుతూ రావే. జననేత